వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. పెద్దనాయుడు గారు శ్రీ సూక్తులు చెప్తున్నారు. చోటా నాయుడు, చోటా సర్దార్ అల్లరి మూకలను రెచ్చగొట్టి వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. శిలాఫలకాలను కూలగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్బీకేల మీద కూడా దాడులు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలకు వెళ్లి సిబ్బందిని బెదిరిస్తున్నారు. కార్యకర్తల మీద కత్తులతో దాడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి చీకటి రోజులు ఇంత గతంలో ఎప్పుడూ లేవు, భవిష్యత్తులో కూడా ఉండకూడదని ఆశిద్దాం. అల్లరి మూకలను రెచ్చగొట్టి ప్రత్యర్థులను టెర్రరైజ్ చేసి వారు మౌనంగా ఉండేలా చూడాలని చూశారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి వైసీపీ కార్యకర్తలు అసలు ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉన్నది, నిజానికి ఈవీఎంలలో ఏం ఓటింగ్ వచ్చింది అనేది కంపేర్ చేసి ఒక నివేదికను తమ పార్టీ అధిష్టాన వర్గానికి అందజేయకుండా ప్రజలను టెర్రరైజ్ చేసే వ్యూహంతో ఈ చీకటి శక్తులకు ఢిల్లీ నుంచి కూడా అండ ఉన్నదా, పోలీస్ యంత్రాంగంలో అండ ఉన్నదా, అధికార యంత్రాంగంలో అండ ఉన్నదా అన్న విషయము ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. చీకటి శక్తులు ఖచ్చితంగా పెద్దన్నలు ఢిల్లీ నుంచి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన స్త్రీ సూక్తులను మొదలుపెట్టారు. ప్రతి అడుగు ప్రజల కోసం వేస్తాడట ఆయన. ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని మోడీ, అమిత్ షా హామీ ఇచ్చారట. ఇకపై ప్రజావేదిక కూల్చివేత వంటి విధ్వంసాలు ఉండవు, కక్ష సాధింపులు ఉండవు, అరాచక రాజకీయాలు ఉండవు. ఎన్నికల రోజు నుంచి ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరము, పోలింగ్ ఫలితాలు వచ్చిన రోజు అనంతరం జరిగిన వాటికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా సమర్థించుకుంటాడు? ఇది అరాచకానికి పరాకాష్ట కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు చాలా రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్నది మీకు. మీరు అబద్ధాలను నిజాలుగా మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలు కళ్ళు మూసుకుపోయారని మాత్రం భావించకండి. అలాగే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తుంటే అసలు మీరు కనీసము ప్రశాంతంగా ఉండండి, ఆవేశాలకు లోను కావద్దు అని మీ పార్టీ కార్యకర్తలకు కానీ, కూటమి కార్యకర్తలకు కానీ మొదట్లోనే ఒక విజ్ఞప్తి చేసి ఉంటే, పార్టీ యంత్రాంగం పట్టు ప్రజల మీద ఉంటే, మీ అభిప్రాయాలకు విలువ ప్రజలు ఇచ్చి ఉంటే ప్రశాంతంగా ఉండేవాడు. కానీ మీరు అటువంటిది ఏమి చేయలేదు. నేను శ్రీ సూక్తులు చెప్తాను, మీ పని మీరు కానివ్వండి అని డైరెక్షన్ ఇచ్చి ఉండవచ్చు. లేకపోతే మీ కుమారుడు లోకేష్ బాబు జనాన్ని రెచ్చగొట్టి ఉండవచ్చు. అరాచక పాలనకు పరాకాష్ట మీరు వారం 10 రోజుల్లోనే చూపించేశారు. కాబట్టి మీరు ఎన్ని శ్రీ సూక్తులు చెప్పినా ప్రజలు విశ్వసించడం కష్టం. చట్టపరంగా శిక్షిస్తూ అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తానంటే మీ తైనాతీయులను వ్యవస్థల్లో పెట్టుకోవడమే కదా మీరు ప్రక్షాళన చేసేది. అంటే ప్రభుత్వ యంత్రాంగము రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన యంత్రాంగాన్ని రాజకీయ పార్టీలకు తోకగా మార్చేసిన ఘనత 2014-19లో మీరు పూర్తి స్థాయిలో పోలీసు కార్యాలయాలనండి, పోలీసు కేంద్రాలనండి మీ పార్టీకి ఎక్స్టెన్షన్గా తయారు చేశారు. నేను టీవీ ఛానల్స్లో కూడా చాలాసార్లు చెప్పాను. గతంలోనే 2014, 15, 16 సంవత్సరాల్లో చెప్పాను. అది ఖచ్చితంగా అంటే అధికారంలో ఉండే పార్టీకి తోకలుగా పోలీసు యంత్రాంగం మారటం చాలా దురదృష్టము. అంటే ఎమ్మెల్యేల రికమెండేషన్ల మీద పోస్టింగ్లు చేయటం అనే ఒక దుస్సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకుంటే మీకే అర్థమవుతుంది. మళ్ళీ మీరేం చెప్తున్నారంటే మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, సానుకూల దృక్పథంతో పాలన చేస్తాము. అసలు మీ ఆలోచనలే నెగిటివ్ ఆలోచన, నకారాత్మక ఆలోచన, సకారాత్మక ఆలోచన కానే కాదు. మీ కుమారుడిది మరీ నకారాత్మకమైన ఆలోచన. ఆయన బహిరంగంగా రెడ్ బుక్ అని చెప్పి అధికారులను బెదిరించారు. మీరు బహిరంగంగా అంగళ్ళ వద్ద నిలబడి పోలీసు వాహనాలను తగలబెడుతుంటే మీరు సూపర్వైజ్ చేశారు. ప్రజలను ఈ విధంగా రెచ్చగొట్టిన మీరు, అది కందుకూరులో 8 మంది చచ్చిపోతే, గుంటూరులో 3 చచ్చిపోతే, ప్రభుత్వము ఒక 111 జీవో తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు మీరు కదా. మీరు నకారాత్మక ఆలోచన తప్ప సకారాత్మక ఆలోచన చేసినప్పుడు మొత్తం మీ రాజకీయ కెరీర్ అంతా నకారాత్మక ఆలోచన, నెగటివ్ థింకింగ్. ఇప్పుడు మీరు పాజిటివ్ థింకింగ్ 74 సంవత్సరాలు. నాకంటే మీరు ఒక నెల చిన్నవాళ్ళే. నేను
మిమ్మల్ని చాలా క్లోజ్గానే అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు నకారాత్మక ఆలోచనకు నిలువెత్తు నిదర్శనం. అలాగే క్రెడిట్ గ్రాబింగ్, ఎక్కడైనా మంచి జరిగితే నేనే చేశానని చెప్పుకోవటం. మీరు అంటే ఇది పోలవరం విషయంలో మీరు 72% పోలవరం పూర్తి చేశారా? మీరు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో చేర్చకపోతే పోలవరం ప్రారంభమయ్యేది కదా. పోలవరం ప్రారంభమైంది 2004-5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. కుడి కాలువ ఎడమ కాలువ చాలా వరకు పూర్తి చేశారు. ప్రాజెక్టు వర్క్ కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఆ ప్రాజెక్టు మీ అందరికీ ఏటీఎంగా మారింది. ఆ విషయం కూడా మోడీ గారు స్వయంగా చెప్పారు కదా. ఏటీఎంగా మార్చుకుని ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా కాంగ్రెస్ వారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు, శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టారు, అనేక ఇతర ప్రాజెక్టులు కట్టారు. దేశవ్యాప్తంగా ఇండియాకు స్వాతంత్రం వచ్చే నాటికి 2 మిలియన్ హెక్టార్ల పొలాలకు మాత్రమే సేద్యపు నీటి సాగు ఉండేది. కాంగ్రెస్ వారు ప్రధానంగా 14 మిలియన్ హెక్టార్ల భూమికి సేద్యపు నీరు అందేలా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మీతో పోలిస్తే చాలా మెరుగు. వాళ్ళలో లోపాలు లేవు అని వాళ్ళు మెచ్చుకుంటానని కాదు, మీరు కబుర్లు చెప్తారు. మీరు ఇక్కడ కేసీఆర్ ఏం చేశాడండి? కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉండదు, జాగ్రత్తగా ఉండండి, ఆర్థికంగా వెసులుబాటు ఉండదు, నిర్వహణ వ్యయం చాలా అవుతుందని చెప్తుంటే ఆయన ఎవ్వరి మాట వినరు కదా. మీరు కూడా వినలేదు. వినకుండా రింగ్ పండ్ వాళ్ళు లోపభూయిష్టంగా నిర్మించారు, అధికారులను హడావిడి చేశారు. 2018లోనే ప్రాజెక్టు పూర్తయిపోతుంది, రాసుకోండి అని పత్రికల వారిని హెచ్చరించారు. నేను అదే సమయంలో మీకు కూడా ఒక సవాలు విసిరాను. 2018 లోపల ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బహిరంగంగా నారా చంద్రబాబు నాయుడు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాను అని సవాలు చేశాను. టీవీ చర్చలోనే, టీవీ వారు మీటింగ్ ఏర్పాటు చేస్తే మీటింగ్లో సవాలు చేశాను. ఇప్పుడు 2024 కూడా పూర్తి కాదు అని కూడా సవాలు చేశాను. ఇది ఇప్పుడు 2024 ప్రాజెక్ట్ పూర్తయిందా? డిపిఆర్ లో ఉన్నట్టుగా ప్రాజెక్ట్ పూర్తి చేశారా? రైతుల పంట పొలాల్లోకి నీళ్లు వెళ్ళాయా? మీరు మీ తర్వాత వచ్చిన వాడు కూడా ఏం చేశారు నాకు తెలియదు. మీరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల గురించి, రాయపాటి సాంబశివరావు గారు సోదరుడు అనుకుంటా, ఆయన బహిరంగ చెప్పాడు కదా, కమిషన్లు గుంజడానికి తప్ప మీరు రైతుల ప్రయోజనాలు నిలబెట్టేవాళ్ళు కాదు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడము, భోంచేయటం. మీరు అందుకోసమే ఈ నిర్మాణాన్ని మీరు అసలు చేపట్టకూడదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎలా చేయకూడదు, కానీ ఎలా చేసింది కేంద్రంలోని బీజేపీతో మీరు కుమ్మక్కయ్యారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. మీరిద్దరు కుమ్మక్కయ్యి ప్రాజెక్ట్ని డిలే చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేసిన పార్టీలు ఏమైనా ఉంటే అవి బీజేపీ, తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించడం లేదు. అసలు అప్పట్లో 7 మండలాలు ఆంధ్రాకి ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టు మొదలయ్యేదే కాదు అని మీరు అబద్ధాలు చెప్తుంటే ఎట్లా అండి? 2005లోనూ 2004-5లోనే అది ప్రారంభమైంది కదా, చాలా వరకు ప్రాజెక్ట్ పూర్తయింది కదా. మీరు 72%లో ఎంత శాతం పూర్తి చేశారు? గుండెల మీద చెప్పండి. కేంద్ర సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి అద్భుతాలు చేయవచ్చు. చేస్తాను అని చెప్పలేకపోతున్నాడు, ఆయన కూడా చేయవచ్చు అని అంటున్నాడు. అది దురదృష్టం. ఏపీకి పూర్తిగా సహకరించేందుకు నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారట. అంటే అప్పుడు కూడా నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు? ఢిల్లీని మించిన రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మిస్తాము, పిల్లల్ని చేసి తల్లిని చంపేశారు అని కూడా మొసలి కన్నీళ్లు గార్చాడు నరేంద్ర మోడీ గారు. ఇలా మొసలి కన్నీళ్లు గార్చడం, తాళం వేయటం ఆయనకు బాగా అలవాటే. నరేంద్ర మోడీకి, అమిత్ షాను మీరు విశ్వసించినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. అంటే తాత్కాలికంగా ఎన్నికల్లో ఓట్లు వేసి మోసపోయి ఉండవచ్చు, కానీ మీరు ఏం చేస్తారో మేము వచ్చే 5 సంవత్సరాలు చూస్తాం కదా. వైకాపా నాయకుల కక్షపూరిత విధానాలను అనుసరించకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వారం 10 రోజుల్లో జరిగే తతంగం చూస్తే మీరు ఎంత రాగద్వేషాలకు అతీతంగా సంయమనంతో వ్యవహరిస్తారో బాగా అర్థమైపోయింది. వైకాపా నాయకులు ఏ అహంకారంతో విర్రవీగిపోయారో అది కూలిపోయింది. అది అంటే వాళ్ళు ఏం అహంకారం ప్రదర్శించారో మాకు కాదు, ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళారు. వాళ్ళ సేవలు మనకు
ప్రజలకు సరిపోలేదో, లేకపోతే మీరు వాగ్దానం చేసిన సూపర్ 6 వారిని ఆకర్షించాయా, లేకపోతే అగ్రవర్ణాలు అన్ని ర్యాలీ అవ్వటం ద్వారా పేద ప్రజలను ఓడించారా? ఇవన్నీ సహజమే, రాజకీయాల్లో సహజమే. కానీ మీరు సమదృష్టితో పాలిస్తారని ఎవ్వరూ భావించట్లేదు. మీరు ఆల్ ఆర్ ఈక్వల్, సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని భావించి చీకటి శక్తులకు ప్రతీక. ఇప్పుడు మీరు ఇప్పుడు అమరావతి మీద దృష్టి పెడతారు తప్ప ఇంక దేని మీద దృష్టి పెట్టారు. మీకు అమరావతి వ్యామోహం అలాంటిది. మీ వెనుక చుట్టూ చేరిన నయా ధనిక శక్తులు ఈ అమరావతి వ్యామోహం నుంచి మిమ్మల్ని బయటపడనివ్వరు. చంద్రబాబు నాయుడు గారు, మీకు రాజకీయ వివేచన లేదని నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. ఎందుకంటే మీరు చాలా ఆలోచన పరులు. ఈ నయా ధనిక శక్తుల ఇప్పటి నుంచి మీరు బయటపడితే మీ కుమారుడికి రాజకీయ వారసత్వాన్ని ట్రాన్స్ఫర్ చేయగలరు. లేకపోతే మీరు ఈ నయా ధనిక శక్తుల డబ్బు ఆశకు లొంగిపోతే మీరు ప్రజలకు దూరం అయిపోతారు. తర్వాత మీ అబ్బాయి కూడా భవిష్యత్తు లేకుండా పోతుంది. అలాగే ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, లోకేష్ గారు ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను పరిపాలించాలని ఆయన కోరుకుంటున్నారు. అందులో తప్పేం లేదు. అంటే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, తండ్రి రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి, రికార్డు స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఆశిస్తే తప్పు లేదు. కానీ వైఖరిని మార్చుకోవాలని, ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాలి, రాజకీయ ప్రత్యర్థులతో ఏ విధంగా వ్యవహరించాలి. ప్రత్యర్థులు అంటే రాజకీయ ప్రత్యర్థులు మన శత్రువులు కాదు. వారు రాజకీయంగా వాళ్ళు కూడా అధికారంలో రావాలనుకుంటారు. మీరు ఆయన క్రీడల్లో పోటీ పడినట్టు మీరు వాళ్ళు పోటీ పడండి. ఎవరు నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు ప్రజలు వాళ్ళని గౌరవిస్తారు. కానీ ఫౌల్ మెథడ్స్ ద్వారా రాజకీయ శక్తిని సొంతం చేసుకుందామని కానీ, లేకపోతే ఫ్యాసిస్ట్ వైఖరితోటి వ్యవహరిస్తే కానీ ప్రజలు క్షమించరు. ప్రజలు ఎటువంటి నిర్ణయం చేస్తారో చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పవచ్చు, లోకేష్ బాబు బెదిరింపులు పాల్పడవచ్చు. కానీ మీడియా మీకు బాగా మద్దతు ఇవ్వచ్చు. అయినంత మాత్రాన ప్రజలకు వివేచన కోల్పోతారు, ప్రజలు భయపడిపోతారు, ప్రజలు మౌనంగా ఉంటారు, ప్రజలకు బెంబేలు పడిపోతారు అని ఆశిస్తే మాత్రం పొరపాటు అవుతుంది. మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకోవద్దు. ప్రజలు తమ విజ్ఞతతో ఆలోచించేస్తారు. సరైన సమయంలో ప్రతి వారికి కర్రు కాల్చి బాత పెడతారు. ఈ విషయం మాత్రం ఎవరు మర్చిపోవద్దు. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. అలాగే ప్రతిపక్షము కన్స్ట్రక్టివ్ గా ముందుకు వెళితే వారిని ఆశీర్వదించే రోజు కూడా తప్పకుండా వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే రావచ్చు, చెప్పలేం. దిస్ ఇస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్. నరేంద్ర మోడీ 400 సీట్లు అంటే 290కి సరిపెట్టారు కదా, అది అసాధ్యం అని అనుకోవద్దు. అలాగే వైసీపీ వారికి తమకు చాలా ఎక్కువ వస్తాయని ఊహించారు, వారిని కూడా చాలా అవమానకరంగా ఓడించారు. అలాగే రేపు చంద్రబాబు నాయుడు కూటమిని అవమానకరంగా ఓడించరని ఏం లేదు. అలాగే కేంద్రంలో ఈ ప్రభుత్వం చాలా సుస్థిరంగా 5 ఏళ్లు కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికల్లో ఏం ఫలితాలు వస్తాయి అనేది ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఎవరు విర్రవీగవద్దు, ఎవరు తమ ధైర్యాన్ని కోల్పోవద్దు. అందరికీ ప్రజలు ఏ సమయంలో ఎవరిని అందలం ఎక్కించాలి, ఏ సమయంలో ఎవరిని అందలం దించాలి అనే విషయం వారికి బాగా తెలుసు. అందువల్ల ఎవరి కృషి వారు చేస్తూ ముందుకు పోవడం మంచిది.